హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రష్మిక నటనకు నేషనల్ అవార్డు రావడం ఖాయమన్నారు. ఈ సినిమా విడుదల, సెన్సార్ వివరాలు చూడండి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్గా నిలుస్తోంది. ఆమె ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి ఈ ఏడాది 4 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. సరికొత్త లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఆమెకి జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని, దివ్య కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ మరో 2 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ వారం ఈ చిత్రంతో పాటు మరో 4 చిత్రాలు కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. కాకపోతే రష్మిక మూవీపై బజ్ ఉంది. నేషనల్ క్రష్ నటించడం, అల్లు అరవింద్ బ్యాక్ బోన్గా ఉండటంతో అందరి చూపు ఈ చిత్రంపైనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇది యుఏ సర్టిఫికేట్ పొందింది. అదే సమయంలో 138 నిమిషాల నిడివితో సినిమా విడుదల కాబోతుంది. దీంతో పాటు కొన్ని మార్పులు, కట్స్ ని విధించారట. లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారట. రిలేషనషిప్, పేరెంట్స్ కి సంబంధించిన కొన్ని సీన్ల విషయంలో సెన్సార్ అభ్యంతరం తెలిపారట. ఆ విషయాలు పక్కన పెడితే సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు దక్కాయట. మూవీ అదిరిపోయిందంటూ వాళ్లు అభినందించారట. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. గత 50 ఏళ్లుగా సినిమా నిర్మాణంలో ఉన్న నిర్మాత అల్లు అరవింద్ తన రిపోర్ట్ ఇచ్చారు. మూవీ ఎలా ఉండబోతుందో తెలిపారు. సినిమా ఫస్టాఫ్ సరదాగా సాఫీగా సాగుతుందట. సినిమాలో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ మూవీలోని కథతో రిలేట్ అవుతారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ కూడా ఇబ్బంది పడతారు అని తెలిపారు. అల్లు అరవింద్ ఇంకా చెబుతూ, ఈ చిత్రంలో రష్మిక మందన్న అద్భుతంగా చేసిందని, ఆమె పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని తెలిపారు. అయితే ఇందులోని ఆమె నటనకు నేషనల్ అవార్డు పక్కా అని చెప్పారు. ఆమెకి అవార్డు వస్తుంది, దాన్ని నేను అందుకోవడానికి వెళ్తాను. అలాగే హీరోగా చేసిన దీక్షిత్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. రాహుల్ చాలా బాగా సినిమాని చూపించారు. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా పొయెటిక్గా చెప్పారు. ఇది కమర్షియల్ మూవీ కాదు, కానీ మనసుని కట్టిపడేసే మూవీ అని, ఎన్ని కలెక్షన్లు వస్తాయనేది పట్టించుకోవద్దు అని చెప్పారు అరవింద్. అయితే కమర్షియల్గా ఇది రిస్క్తో కూడిన మూవీ అని చెప్పడం గమనార్హం. మరి ఆయన చెప్పినట్టుగా ఏ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో, అలరిస్తుందో చూడాలి. మొత్తంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా రష్మిక నటన గురించి చర్చనీయాంశమవుతుందని అంచనా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం.